అఖిలక్కినేని ఏజెంట్ మూవీ చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి అయితే వచ్చింది తెలుగులో. అయితే నేను ఈ మూవీ నిన్న చూసాము. అమ్మో, పర్లేదు. స్టార్టింగ్లోనే ఏం అర్థం కాలే మూవీ, నిజం చెప్పాలంటే. తర్వాత కొంచెం పర్లేదు, కొంచెం యాక్టింగ్ కూడా బాగానే ఉంది అనుకున్న టైంలో అక్కడక్కడ కొన్ని సీన్లు డిఫరెంట్గా అనిపించినాయి. కానీ క్లైమాక్స్ మాత్రం అంతగా అనిపించలే. అయితే అఖిల్ గారు తీసిన అన్ని మూవీస్లో నాకు హలో మూవీ ఒక్కటే చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆ మూవీ చాలా క్లాస్గా అలా వెళ్ళిపోతూ ఉండిద్ది. కానీ ఈ మూవీ చూసేపాటికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు. డైరెక్టర్ని చూస్తే ధృవ మూవీ ఇవన్నీ తీసిన డైరెక్టర్ అన్నారు. ఏందా ఎలా ఉంది మూవీ అనిపించింది. అందుకే మూవీ అంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఫ్యాన్స్కి అయితే రీచ్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో మమ్ముట్టి గారు ఉన్నారు అని చెప్పి నాకు నిజంగా తెలియదు. నిన్న మూవీ చూస్తుంటే మమ్ముట్టి గారు కూడా ఉన్నారు అని తెలిసింది. అయితే సినిమాలో కొన్ని లింకులు ఉంటాయి. తర్వాత దానికి సంబంధించిన ఈ క్లైమాక్స్లో మనకు చూపిలా. డైరెక్ట్ హీరోని వెళ్ళిపోతాడు ఇంటికి అంటే మూవీ అంటే కొన్ని లాజిక్లు మనం అడగకూడదు. ఎందుకంటే అది ఫిక్షనల్ కాబట్టి అలాగే ఉండేది. కానీ దీంట్లో ఏంటంటే చేతికి అవన్నీ చేస్తారు. కొన్ని సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది. అయితే ఎమ్మటిన అవన్నీ నార్మల్గా ఉంటాయి. కొంచెం అదైనా చేతికి కట్లు కట్టి అది పెట్టుంటే బాగుండేది, కొంచెం కంటిన్యూటీ ఉండేది అని అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే అఖిల్ గారు మాత్రం ఈ మూవీ అంతకేం అనిపించలేదు. ఓటీటీలో మరి ఇన్ని రోజులు ఎందుకు ఆపి ఇప్పుడు రిలీజ్ చేశారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇదివరకు హిందీలో వాటిలో రిలీజ్ చేసేసారు ఏజెంట్. మరి తెలుగులో ఇంత గ్యాప్ ఇచ్చి ఇన్ని రోజుల తర్వాత లేట్గా రిలీజ్ అనేది చేయటం జరిగింది. మూవీ అయితే పర్లేదు, ఫోన్లో చూసాం కాబట్టి. అదే థియేటర్లో చూసుంటే ఎలా అనిపించేదో తెలియదు. ఫోన్లో అయితే పర్లేదు, కానీ కొన్ని అయితే మర్చిపోయి వదిలేశారు. ధృవ మూవీ ఎలా ఉండిద్ది ఈ మూవీ కంపేర్ చేసుకుంటే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉండేలా కనిపించింది.